కాళేశ్వరం అంశంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రక్షణ కవచంగా మారిందని విమర్శించారు. ఆ రెండు పార్టీలు నాణానికి బొమ్మ బొరుసు లాంటివని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆధారాలు ఉన్నా అరెస్టు చేయడం లేదన్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందన్నది వాస్తవమన్నారు. ఇది పూర్తి అవినీతిమయమైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. 38,000 కోట్ల ప్రాజెక్టును 1.2 లక్షల కోట్ల రూపాయలకు పెంచారని ఆరోపించారు. కాళేశ్వరం కోసం పనిచేసిన కొందరు అధికారులు 100 కోట్లు సంపాదించారని పేర్కొన్నారు. అధికారులను బలి చేసి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడతామంటే ఎలా అని ప్రశ్నించారు. ఊసరవెల్లిలా విధానాలు మార్చుకునే పార్టీ తమది కాదన్నారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమన్నారు. అదే కోవకు చెందిన బీఆర్ఎస్తో కలిసి ఎలా వెళతామన్నారు. కవిత అరెస్టు కాకుండా ఉండేందుకు బీఆర్ఎస్ను బీజేపీలో కలిపేందుకు యత్నించారని తెలిపారు. ఈ ప్రతిపాదనలను తిరస్కరించానని బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ అన్న పేపర్స్ ఉన్నాయి. నివేదిక ఎప్పుడు వచ్చింది, ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు, ఈ నివేదిక రాకపోతే ప్రాజెక్ట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. కేసీఆర్ గవర్నమెంట్లో ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలని, మనం కూడా ఆలోచించాలి. కేసీఆర్ గవర్నమెంట్లో ఇంకొకరి మాట వెళ్తుందా? కేసీఆర్ అనే వ్యక్తి క్యాబినెట్ పట్టించుకున్నాడా? క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నానా? పెడితే ఏం ఆడుతుండే? చాలా తాగి పంపిస్తుండే. కేసీఆర్ అనే వ్యక్తి ఇంకొకరి మాట వింటుండనా? ఇవన్నీ తప్పే. సబ్ కమిటీ తప్పే, క్యాబినెట్ తప్పే. ఏకఛత్రాధిపతి నిర్ణయం, ఏక్ నిరంజన్ కా పార్టీ, ఏక్ నిరంజన్ నిర్ణయాలు అవన్నీ కూడా. ఆయన చెప్పింది విధంగా ఆయనే చెప్పుకునే, నేనే పెద్ద ఇంజనీరు, నేనే పెద్ద డాక్టర్ అని. కోవిడ్ వచ్చిందంటే డోలో వేసుకోమన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నేనే కట్టాడు. ఆయనే పెద్ద రైట్ అనేది తుపాకీ టోపు పెట్టి ఆడ ఫోటో దిగుతారు ఏదైనా ఫామ్ హౌస్లో. మీడియాలో పెద్ద బ్రేకింగు, మొత్తం షేకింగ్, ఇవో ఫ్రంట్ పేజ్ ఫోటోలు. తుపాకీ గ్రామీ టోపు తీయడు, చెల్ల కట్ట తీయలే ఉన్న రోజులు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను. ఇది క్వాలిటీ లేకుండా ఇష్టానుసారంగా కట్టినరు. ఇది ఎందుకు పనికిరాదు. ఇది ఒక ప్లాన్ ప్రకారం కట్టలే, వాళ్ళ ప్లాన్ ప్రకారం బ్యారేజ్ నిర్మాణం అంతా కూడా తప్పు అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ కూడా తప్పు అంటే ఇక మీకంటే ఎవరు ఇక మాకంటే తోపుగా ఇవ్వలేనుకుంటే బీఆర్ఎస్ కాదు కేసీఆర్ కుటుంబం. మేమే తోపులం, మాకంటే తెలుగులో ఇవ్వలేరు ప్రపంచాన్ని చెప్పుకుంటారు వాళ్ళు. ఇక ప్రజలందరూ కూడా ముక్కును వెలుసుకొని ఇస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్లో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారా? క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ప్రాజెక్టు కట్టిరా? అబ్బా గ్రేట్ అనుకుంటున్నారు. మాకు ఎప్పుడు తెలియదు, విషయమే తెలియదు అనుకుంటున్నారు అందరూ. అప్పుడేమో నదులకు నడక నేర్పినా అన్నాడు, ఇప్పుడేమో క్యాబినెట్ అంటున్నాడు. అప్పుడేమో నదులు నడవాలి, ఎట్లా వంక నడవాలని చక్క నడవాలని అని నేర్పినప్పుడు అప్పుడు ఇంజనీర్ ఆయనే. ఇప్పుడు నాకేం సంబంధం క్యాబినెట్ అంటున్నాడు. ఇప్పుడు నదులకు బ్యారేజ్ నింపింది ఆయనే, బ్యారేజ్ కట్టింది ఆయనే. నాకంటే పెద్ద ఇంజనీర్ ఎవరు అన్నారు? ఈ క్యాబినెట్ అంతా బట్టే డమ్మిన వేసి పడేసిండు. నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఇవాళ క్యాబినెట్ మీద ఎందుకు నేరాన్ని నెడుతున్నాడు? అధికారులను కూడా ఎందుకు నేరం చెప్తున్నారు? నదులకు అప్పుడున్న మాట మీద కేసీఆర్ ఎందుకు కట్టుకోలేడు? ఇవాళ నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ అన్న కేసీఆర్, నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఆ మాట మీద ఎందుకు కట్టుకోలేడు?